హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. టుడే మన టాపిక్ వచ్చేసి అక్టోబర్ 2020 కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ డేస్ అండ్ ఇట్స్ థీమ్స్. అంటే అక్టోబర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మరియు వాటి యొక్క ఇంపార్టెంట్ డేస్, మళ్ళీ వాటి యొక్క ఇంపార్టెంట్ థీమ్స్. ఫస్ట్ వచ్చేసి పిఎం నరేంద్ర మోడీ, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ హ్యాస్ డెడికేటెడ్ అటల్ టన్నల్ టు ద నేషన్. అంటే జాతికి అంకితం చేశారు అటల్ టన్నల్ అనేది. ఈ అటల్ టన్నల్ అంటే ఏంటిదంటే వరల్డ్ లాంగెస్ట్ హైవే. ఇది ఒక లాంగెస్ట్ హైవే అబౌట్ 10,000 feet ఫ్రమ్ మీన్ సీ లెవెల్. ఇది దీని యొక్క హిస్టరీ. అది ఎప్పుడు నేషనలైజ్ చేశారంటే October 3, 2020. ఎస్బీఐ అపాయింట్స్ చరణ్జిత్ సింగ్ ఆట్రా యాజ్ ఏ సిఎఫ్ఓ. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకరిని నియమించింది. అతని పేరు వచ్చేసి చరణ్జిత్ సింగ్ ఆట్రా యాజ్ సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంట్రల్. అంటే సైన్స్, టెక్నాలజీ, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ వచ్చేసి సెంట్రల్ లెవెల్లో డాక్టర్ హర్షవర్ధన్ హ్యాస్ లాంచ్డ్ సిఎస్ఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క బిట్ మీకు చాలా యూస్ఫుల్ అయింది. వీలైతే మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఇవి బాగా ఇంపార్టెంట్. మినిస్టర్ సార్ ఏం చేశారంటే టెక్నాలజీస్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళకి టెక్నాలజీస్ అనేవి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ లాంచ్డ్ గ్రీన్ టెక్ ఇనిషియేటివ్ IBE నోట్ టు ఎనేబుల్ ఏ టోటల్ పేపర్లెస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఇండియన్ బ్యాంక్ అనే వాళ్ళు కొంచెం ఎన్విరాన్మెంట్ విధంగా ఆలోచించి అంటే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని కొత్తగా ఆలోచించి పేపర్లెస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని స్థాపించారు. IBE నోట్ అంటే పేపర్. ఇది ఫోర్త్ బిట్ బాగా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ బిట్కి వెళ్దాం. ఇంకోటి వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. CEO అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ MD మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసి పద్మజ చుందూరు. ఇది ఇంపార్టెంట్ బిట్, ఇది లేటెస్ట్ బిట్స్. ఇవన్నీ ఖచ్చితంగా మీరు రాసుకోండి, అంటే నోట్ చేసుకోండి. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి తమిళనాడులో ఉంది, చెన్నై తమిళనాడులో ఉంది. అంటే చెన్నై క్యాపిటల్ తమిళనాడులో ఉంది. DRDO అంటే DRDO ఫుల్ ఫామ్ బాగా ఇంపార్టెంట్, అది ముందు బిట్లో వస్తుంది. ఫస్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసి తమిళనాడు క్యాపిటల్ అండ్ చెన్నైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి DRDO ఆన్ October 6 సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్ట్ సూపర్సోనిక్ మిసైల్స్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ ట్రిపోడో స్మార్ట్. వాళ్ళు ఒక టెస్ట్ చేశారు, దాని పేరు వచ్చేసి స్మార్ట్. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అంటే పైన వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు. ఎలాగా, ఇప్పుడు యుద్ధానికి సంబంధించినవి ఏమున్నా కానీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఏదైనా ఫ్లైట్ తిరుగుతుందా లేదా ఇలాంటి టెస్ట్ చేస్తారు. అది October 6 విజయవంతంగా వాళ్ళు టెస్ట్ చేశారు. DRDO చైర్మన్ వచ్చేసి డాక్టర్ జి సతీష్ రెడ్డి. DRDO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. సిక్స్త్ బిట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ స్మృతి ఇరానీ. ఇది ఇంపార్టెంట్ బిట్. స్మృతి ఇరానీ లాంచెస్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అండ్ లోగో ఫర్ ఇండియన్ కాటన్. మీకు కూడా తెలుసా, కాటన్ అనేది ఎక్కువగా పండేది సెకండ్ లిస్ట్లో మనమే ఉన్నాం. అంటే టోటల్ వరల్డ్ వైడ్గా ఈ బిట్ అర్థమైందంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ స్మృతి ఇరానీ లాంచెస్
ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అండ్ లోగో ఫర్ ఇండియన్ కాటన్. ఇండియన్ కాటన్కి ఎలాంటి లోగో లేదు, ఎలాంటి బ్రాండ్ లేదు. ఫస్ట్ టైం స్మృతి ఇరానీ గారు లాంచ్ చేశారంట. నెక్స్ట్ వచ్చేసి 7th బిట్. జె వెంకట్రాము అపాయింటెడ్ ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అనేది స్థాపించింది నరేంద్ర మోడీ 2018లో స్థాపించారు. దానికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి జె వెంకట్రాము. ఇది బాగా ఇంపార్టెంట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఐపీఎస్ పీఓ, ఐపీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్, ఎలాంటి ఎగ్జామ్స్ ఉన్నా ఆఖరికి ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఇలాంటి దానికి కూడా మనకి కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ అండ్ ఇట్స్ థీమ్స్, ఇవి బాగా ఇంపార్టెంట్. ఇవి మన ఛానల్లో మనం ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేయాలంటే, బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా మన ఛానల్ గురించి చెప్పి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. వీడియో కొంచెం లెంత్ ఉంది, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే నేను చెప్పే మ్యాటర్ మీకు కనెక్టివ్గా ఉండకూడదు. కాబట్టి మీరు వీడియో అనేది స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేయడం వల్ల నేను చెప్పే కనెక్టివ్ లైన్స్ వాటి వల్ల మీకు చాలా యూస్ఫుల్ ఉంది. మీరైతే స్కిప్ చేయొద్దు వీడియో అనేది. నెక్స్ట్ వచ్చేసి 8th. వచ్చేసి నీలేష్ షా రీఎలెక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఏఎంఎఫ్ఐ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. నీలేష్ షా రీఎలెక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఏఎంఎఫ్ఐ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. నేను కొంచెం మీకు ఫాస్ట్ అనిపించినా నేను ఫస్ట్ కాడి నుంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎలా చెప్తున్నానో మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియో అనేది కన్ఫామ్గా 2 hours లేదా 1.5 hour ఈ వీడియో అనేది కంపల్సరీగా ఉంటుంది. నేను చెప్పే కనెక్టివ్ లైన్స్ మీరు ఎప్పుడైనా నోట్స్ ప్రిపేర్ ఇప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా క్లారిటీగా రాసుకోండి. కనెక్టివ్ లైన్స్ బాగా ఇంపార్టెంట్. ఇది ఎలా అంటే ఒక స్టోరీ చెప్తా వినండి. ఇప్పుడు క్యారెక్టర్స్ ఉంది, మర్చిపోయాను, క్యారెక్టర్స్ కాదు, సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. సీటింగ్ అరేంజ్మెంట్లో మీకు బాగా గుర్తుండాలంటే ఒక స్టోరీ కింద అల్లుకొని మీరు సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేస్తారు. ఇది కూడా అలానే మీరు స్టోరీ లాగా నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను. మీరైతే ఇది నీట్గా రాసుకోండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. నీలేష్ షా రీఎలెక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఏఎంఎఫ్ఐ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. మ్యూచువల్ ఫండ్స్కి నీలేష్ షా అనేవారు మళ్ళీ ఎలెక్ట్ అయ్యారంట. అంటే పోయినసారి కూడా నీలేష్ షా అనేది ఉన్నారని అర్థం చేసుకోండి. ఈయన మళ్ళీ ఎలెక్ట్ అయ్యాడు. ఇదే ఇయర్ ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది 2020 అక్టోబర్ కరెంట్ అఫైర్ బిట్లో ఒకటి. ఇది సిఇఓ ఆఫ్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వచ్చేసి ఎస్ వెంకటేష్. ఇది బాగా ఇంపార్టెంట్. 9th వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ లాంచెస్ స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ ఆన్ 23rd 2020 అక్టోబర్. తమిళనాడు గవర్నమెంట్ అనేది ఒకటి లాంచ్ చేసింది. అది వచ్చేసి స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్. అది ఎప్పుడు లాంచ్ చేసింది? అక్టోబర్ 23rd 2020. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టేట్ మీద నేను బిట్స్ చెప్తున్నాను. ఆ స్టేట్ మీద బిట్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ స్టేట్ సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు, ఆ స్టేట్ నుంచి ఎవరికైనా సెంట్రల్లో సీట్స్ ఉన్నాయా, ఒకవేళ సెంట్రల్లో సీట్స్ ఉంటే వాళ్ళకి సెంట్రల్ ఏమైనా పదవులు ఇచ్చారా, మీరు క్లారిటీగా చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి బిట్స్ రైల్వే ఎన్టీపీసీలో గ్రూప్ డీలో వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయలేకపోతే అబ్బా ఈ ఆన్సర్ పెట్టలేకపోయినాయి అనుకోకూడదు. అందుకే నేను చెప్పేటప్పుడే క్లారిటీగా రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 10th బిట్. గుజరాత్ గవర్నమెంట్ టు లాంచ్ డిజిటల్ సేవా సేతు ప్రోగ్రామ్ ఆన్ October 8th. గుజరాత్ గవర్నమెంట్ అనేది డిజిటల్ సేవా సేతు ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. అది ఎప్పుడు లాంచ్ చేసింది? October 8th లాంచ్ చేసింది. గుజరాత్లో ఎవరు గెలిచారు అంటే సీఎం ఎవరు, ఇలాంటి బిట్స్ కూడా అడుగుతూ ఉంటారు. సీఎంస్
మళ్ళీ వచ్చేసి గవర్నర్స్ మీరు క్లారిటీగా చూసుకోండి. తర్వాత బ్రాండ్ అంబాసిడర్స్ చూసుకోండి. తర్వాత క్యాపిటల్స్ చూసుకోండి. తర్వాత వచ్చేసి మీ ఏ స్టేట్ నుంచి ఎవరైనా పాపులర్ క్రికెటర్స్ కానీ, పాపులర్ హీరోస్ హీరోయిన్స్ వాళ్ళ యొక్క పాపులర్ స్టోరీస్ బుక్స్, ఎవరైనా పాపులర్ రైటర్స్ కానీ, ఇలాంటివి బాగా ఇంపార్టెంట్. నేను ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఇలాంటి దాని మీద ఎప్పుడూ వీడియో చేయలేదు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కొంచెం అంటే అన్ని కామెంట్స్ వస్తున్నాయి, కొంచెం నాకు ఎక్కడో అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ కూడా పెట్టాలని. మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 11th బిట్ వచ్చేసి సౌరవ్ గంగూలీ, న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బెంగాల్ పీర్లెస్ హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీ. సౌరవ్ గంగూలీ ఎవరో తెలుసా మీకు? 11th బిట్ సౌరవ్ గంగూలీ, న్యూ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బెంగాల్ పీర్లెస్ హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీ. సౌరవ్ గంగూలీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఎంఎస్ ధోనీకి ముందు కెప్టెన్ ఎవరంటే ఇండియా టీంకి సౌరవ్ గంగూలీ. ప్రజెంట్ కాదు, అంటే 1 month 2 months క్రితమో అనుకుంటా తీసేశారనుకుంటా. ఇప్పుడు ప్రజెంట్ సెలక్షన్ కమిటీ నుంచి ఏమో అది ఎంత క్లారిటీ లేదు. మీరు ప్రజెంటే నేను అనుకోండి, ఇంకా అప్డేట్ రాలేదు. అప్డేట్ వస్తే నేను చెప్తాను. బీసీసీఐ హెడ్ ప్రజెంట్ ఎవరంటే సౌరవ్ గంగూలీ. సౌరవ్ గంగూలీ నేటివ్ ప్లేస్ ఏంటంటే కోల్కట్టా. ఇలాగా కోల్కట్టాలో ఫేమస్ క్రికెట్ గ్రౌండ్ ఏదంటే తెలుసోదే లేదా మీకు? ఫేమస్ క్రికెట్ గ్రౌండ్ ఏదంటే ఈడెన్ గార్డెన్స్ ఇండియాకి ఫేమస్ క్రికెట్ గ్రౌండ్. ఇప్పుడంటే గుజరాత్లో మొతేరా స్టేడియం కట్టారు, అది తెలిసిందే. క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇండియాలో మనం అందరం వేచి చూడాలి, ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్ కదా ఇండియా టీము, ఇండియా మొత్తం. నెక్స్ట్ వచ్చేసి 12th బిట్. 12th బిట్ వచ్చేసి పిఎం మోడీ ఇనాగ్రేట్స్ 4th edition ఆఫ్ ఇండియా ఎనర్జీ ఫార్మ్ ఆన్ October 29. పిఎం మోడీ ఇనాగ్రేట్స్ 4th edition ఆఫ్ ఇండియా ఎనర్జీ ఫారం ఆన్ October 29. నరేంద్ర మోడీ అనేవారు ఇనాగ్రేట్ చేశారంట 4th edition ఆఫ్ ఇండియన్ ఎనర్జీని ఇనాగ్రేట్ చేశారు October 29న. నెక్స్ట్ వచ్చేసి 13th బిట్. 13th బిట్ చెప్పబోయే ముందు ఒకటి క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పుడు వీడియో చూస్తున్నారు, మీకు వీడియో నచ్చలేదు డిస్లైక్ చేయండి, కాదన్ను. మీకు వీడియో నచ్చి మీకు బాగా యూస్ఫుల్ అయ్యి మీరు నోట్ చేసుకుంటే సరిపోదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీలాగే మీ ఫ్రెండ్స్ సక్సెస్ అయితే మీరు సక్సెస్ అవుతారు. దేవుడు ఒకటే చూస్తారు, మీ వల్ల మీ ఫ్రెండ్స్ సక్సెస్ అయ్యారంటే మీకు ఎంతో పుణ్యంగా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడలేదంటే మీకు కూడా ఉపయోగపడరు. అంటే ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పట్లేదు, మీరు డెవలప్ అయితే మీ ఫ్రెండ్స్ని కూడా డెవలప్ చేయండి, మీ ఫ్రెండ్ మీ మాట వింటే, అంతే నేను చెప్పేది. నెక్స్ట్ 13th బిట్ వచ్చేసి కేరళ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఫిక్స్ ఫ్లోర్ ప్రైస్ ఫర్ వెజిటేబుల్స్. కేరళ రాష్ట్రం ఫస్ట్ స్టేట్ అంట, మొదటి రాష్ట్రం అంట టు ఫిక్స్ ఫ్లోర్ ప్రైస్ ఫర్ వెజిటేబుల్స్కి ఫ్లోర్ ప్రైస్ పెట్టిందట. నెక్స్ట్ వచ్చేసి 14th బిట్ చెప్పే ఇంకో మాట చెప్తాను. మీరు ఒకటి అపాయింట్మెంట్స్ చదువుతున్నారు అనుకోండి, అపాయింట్మెంట్సే కాదు సెంట్రల్ క్యాబినెట్ చదువుతున్నారు అనుకోండి. ఫస్ట్ పిఎం ఎవరు, తర్వాత రక్షణ శాఖ మినిస్టర్ ఎవరు, తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుల్లా టెక్స్టైల్స్ మినిస్టర్ ఎవరు, అన్ని మినిస్టర్స్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. రైల్వే ఎగ్జామ్ అంటే ఆషామాషి కాదండి, మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ అవుట్ నుంచి మీకు ఆలోచనలో మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలి, కాబట్టి ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రాబోతుంది. అంటే నోటిఫికేషన్ మనం ఇవ్వట్లేదు, అంటే వాళ్ళు ఇస్తారు ఆ నోటిఫికేషన్. అంటే ఎస్ఎస్సి రిలీజ్ చేసినప్పుడు మన ఛానల్లో మనం ఆ నోటిఫికేషన్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ ఎగ్జామ్ అందరికి తెలిసిందే, ఇంటర్మీడియట్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఫీజు 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి పీడబ్ల్యూకి ఎగ్జామ్ ఫీజు ఉండదు. దాని గురించి సిలబస్ మనం ఇంకో వీడియో వస్తుంది. ప్రజెంట్ ఈ వీడియో గురించి మనం మాట్లాడదాం. 14th బిట్ వచ్చేసి పిఎం నరేంద్ర మోడీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ సీ ప్లాన్ సర్వీస్ ఇన్ గుజరాత్ స్టేట్. మీకు కూడా తెలుసా గుజరాత్ నుంచి 3 సార్లు గుజరాత్లో నరేంద్ర మోడీ గారు 3 సార్లు సీఎంగా గెలిచారు. తర్వాత పిఎం కాంపిటీషన్లో ఉన్నారు, తర్వాత వచ్చేసి పిఎం కాంపిటీషన్లో పిఎం అయిపోయారు. ఇది సెకండ్ టైం పిఎం ఇండియాకి, అది తెలిసింది, అందరికీ తెలిసిందే. అయినా మన సబ్స్క్రైబర్స్ తెలియాలని ఈ మాట చెప్తున్నాను. పిఎం నరేంద్ర మోడీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ సీ ప్లేన్ సర్వీస్ ఇన్
గుజరాత్లో ఇండియాస్ ఫస్ట్ స్లీప్ లైన్ అనేది గుజరాత్లో స్థాపించారు. ఎందుకంటే ఆయన అక్కడ 3 సార్లు సీఎం అయ్యాడని కాదు, అక్కడ కుదిరింది కాబట్టి అక్కడ స్థాపించారు అనుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండి కమ్ సిఈఓ అంటే మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి ఆదిత్య పూరి, ఆయన రిటైర్ అయ్యారంట. ఇది కూడా అక్టోబర్లో జరిగింది కాబట్టి అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో మీ ముందుకు తీసుకొస్తున్నారు. రిటైర్ అయ్యేవాడు చూసి చెప్తున్నాను, ఆ పాయింట్ ఏంటో వచ్చి చెప్తున్నాను. స్పోర్ట్స్ గురించి వస్తాయి వీడియోస్, స్పోర్ట్స్ గురించి లేటెస్ట్ ఐపీఎల్ న్యూస్ కూడా వస్తుంది ఈ వీడియోలోనే. ఈ వీడియో పెద్దది చేయట్లని నేను సోది కబుర్లు ఏం చెప్పట్లేదు. అందరికీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ అవ్వాలని వీడియోస్ చేస్తున్నాను, అంతే తప్పగా సొంత స్వార్థాలు ఏం లేవు దీంట్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి ఆదిత్య పూరి రిటైర్ అయ్యారంట. ఐసిఐసిఐ బ్యాంక్ షట్స్ డౌన్ ఆపరేషన్స్ ఇన్ శ్రీలంకలో ఐసిఐసిఐ బ్యాంక్స్ ఆపరేషన్స్ అన్నీ మూసేశారంట. ఎందుకో తెలియదు మనకు కూడా, మనం అది కనుక్కుందాం, నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది కూడా. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి కమ్ సిఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి సందీప్ బిక్షి. ఇది కూడా ఇంపార్టెంటే. బ్యాంక్స్ చైర్మన్స్ ఎవరు, సిఈఓ ఎవరు, ఎండి ఎవరు, ఇలాంటివి కూడా బాగా ఇంపార్టెంటే. ఇంకా మనం చాలా చెప్పగలము అని చూపిస్తాను ఈ వీడియోలో కూడా. ఒక ఎగ్జాంపుల్కి ఒక బిట్ చెప్తాను, ఇది కామెంట్లో రాయండి. ఎస్బీఐ ఎప్పుడు స్థాపించారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారో ఇది ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను ప్రతి వీడియోలో వాళ్ళు అడిగిన దానికి ప్రతిసారి రిప్లై ఇస్తాను. వాళ్ళు అడిగిన ఏదైనా కంటెంట్ అడుగుతారో దాని మీద ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మన సబ్స్క్రైబర్స్కి. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ చైర్మన్ వచ్చేసి లీ కున్ హీ పాసెస్ అవే. అతను చచ్చిపోయారంట పాపం. సామ్సంగ్ అనేది బ్రాండెడ్ కంపెనీ. ఆ కంపెనీతో మనం పోటీ పడేది కాదు, ఏ కంపెనీ పోటీ పడలేదు అంటే అది ఎప్పటి నుంచో ఉంది, ఒక బ్రాండెడ్ కంపెనీ. లేటెస్ట్ సామ్సంగ్ నుంచి వచ్చినాయి సామ్సంగ్ M31, M41, M51 ఇవన్నీ మనకు తెలిసిందే. ఈ సిరీస్లో వదులుతుంటారు ఫోన్స్, మినిమం 20,000 నుంచి 30,000 మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 18th బిట్ వచ్చేసి ఐఏఎఫ్స్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ వచ్చేసి విజయలక్ష్మి రామన్ పాసెస్ అవే. పాపం చచ్చిపోయారంట. ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ అంట. ఇది నోట్ చేసుకోండి కొంచెం. ఎవరు ఫస్ట్ ఇలాంటివి ఏమన్నా అడిగేది, ఇలాంటివి ఏమన్నా తప్పు కూడా పెట్టేది. నోకియా సెలెక్టెడ్ బై నాసా టు బిల్డ్ 4G లైట్ మొబైల్ నెట్వర్క్ ఆన్ మూన్ మీద మొబైల్ నెట్వర్క్ని 4G లైట్ మొబైల్ నెట్వర్క్ని నాసా అనేవాళ్ళు నోకియాకి ఛాన్స్ ఇచ్చారంట. అంటే నోకియా అనే కంపెనీ మూన్ మీద 4G లైట్ మొబైల్ నెట్వర్క్ని స్థాపించడానికి పర్మిషన్స్ నాసా అనేది ఇచ్చేసింది. మూన్ మీద కూడా టవర్లు వస్తున్నాయి అక్కడికి, ఏం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి నోకియా ఇంతకుముందు బ్రాండెడ్ కంపెనీ, ఇప్పుడు పడిపోయింది, అంటే ఈ మధ్య పడిపోయింది. ఒకసారి మనం థీమ్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇప్పటివరకు చెప్పించుకునే థీమ్స్ ఇంపార్టెంట్ డేట్స్కి వెళ్ళే ముందు ఇప్పటివరకు చెప్పుకునేను ఒకసారి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా డిస్కస్ చేద్దాము. అక్టోబర్ 2020 కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ డేస్ అండ్ ఇట్స్ థీమ్స్. PM Narendra Modi has dedicated Atal Tunnel to the nation on October 3, 2020. అక్టోబర్ 3న నరేంద్ర మోడీ గారు అటల్ టన్నల్ని అంటే పెద్ద హైవేని జాతికి అంకితం చేశారు. అది వచ్చేసి 10,000 feet ఫ్రమ్ సీ లెవెల్. ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ వచ్చేసి SBI అపాయింట్స్ చరణ్జిత్ సింగ్ ఆట్రా హ్యాస్ CFO అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఇంకా నేను మీకు చాలా చెప్తాను. ఈ వీడియోలో 19 ఉన్నాయి,
ఇంకా లేటెస్ట్ కూడా చెప్తాను. ఒకటే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి పనికి రావాలి. ఇంకొక బిట్టు దీంట్లోని లేనిది చెప్తున్నాను. ఓం పూరి అవార్డెడ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫాస్ట్లీనసీ ఎట్ IIFFB 2020. చూసారా, నేను దీనిలో లేని కూడా చెప్తున్నాను మీకోసమని. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్ ఇక్కడ ఉన్నది చెప్తున్నాను. మినిస్టర్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ వచ్చేసి డాక్టర్ హర్షవర్ధన్ హ్యాస్ లాంచ్డ్ CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అనే ఒక టెక్నాలజీస్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఆయన స్థాపించారంట. ఫోర్త్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ లాంచ్డ్ గ్రీన్ టెక్ ఇనిషియేటివ్ IBE నోట్ టు ఎనేబుల్ ఏ టోటల్ పేపర్లెస్ నెట్వర్క్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఇండియన్ బ్యాంక్ అనే వాళ్ళు లాంచ్ చేశారంట గ్రీన్ టెక్ ఇనిషియేటివ్ IBE నోట్ని. ఎవరి కోసం? టు ఇనిషియేట్ ఏ టోటల్ పేపర్లెస్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఆకుపచ్చంగా ఉండడం కోసం. అంటే ఏదైనా కానీ పేపర్ అనేది డికంపోజ్ బాగా అయిపోతుంది. ఈ కంపోజ్ అంటే పేపర్ అనేది భూమిలో వెళ్ళిపోతుంది ఈజీగా, కవర్ అనేది వెళ్ళిపోదు. కాబట్టి వీళ్ళు ఇండియన్ బ్యాంక్ అనేవాళ్ళు ఓన్లీ పేపర్లెస్, అంటే ఇది కొంచెం తప్పుగా ఉంది ఈ బిట్, నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ది వెళ్ళేలోపు ముందు వచ్చేసి CEO అండ్ MD. CEO అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసి పద్మజ చిందూరు. ఇలాగ నేను మీకు క్లారిటీగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరైతే మన ఛానల్ని బాగా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో లేని ఇంకోటి చెప్తున్నాను. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అంటే KCR మనకు తెలిసిందే లాంచెస్ ధరణి పోర్టల్ని ఆయన లాంచ్ చేశారు. ఎప్పుడు లాంచ్ చేశారు? 31 అక్టోబర్ లాంచ్ చేశారు. చూసారా, ఇందులో లేని మన సబ్స్క్రైబర్ల కోసం మనం ఎప్పుడు కష్టపడతాం. మన సబ్స్క్రైబర్లను కాదు, మన ఫ్యామిలీలోకి ఇంకా కొంతమందిని తీసుకురావాలి. మీరు మన తెలుగు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఫ్యామిలీలోకి ఇంకా చాలామంది రావాలి అని కోరుకుంటున్నాం మేము. నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై, తమిళనాడు. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. చూసారా, నేను చెప్పేసాను, దీన్ని ఫస్ట్లో చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్పాను మీకు. ఆన్ 6th అక్టోబర్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్ట్ సూపర్సోనిక్ మిసైల్స్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ ట్రైపోడో స్మార్ట్. అంతే ఫ్రెండ్స్, ఆ బిట్ కూడా. DRDO చైర్మన్ ఎవరు? అక్కడ ఉంది కదా, సతీష్ రెడ్డి. నేను ఇలాగ మీకు ఆపి నేను మాట్లాడకపోవడం కారణం ఏంటంటే మీరు రాసుకుంటారని అర్థం చేసుకో. రాసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి DRDO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. 6th బిట్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ యూనియన్ మినిస్టర్ వచ్చేసి స్మృతి ఇరానీ లాంచెస్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అండ్ లోగో ఫర్ ఇండియన్ కాటన్కి ఫస్ట్ ఎవర్ బ్రాండ్ లోగోని ఆమె తయారు చేశారు. అంటే క్రియేట్ చేశారని, అంటే చేపించారని కాదు, లాంచ్ చేశారని అర్థం. నెక్స్ట్ వచ్చేసి దీనిలో నేను చెప్తున్నాను, గివేవే కాదు ఇది, అంటే లేని క్వశ్చన్ అని చెప్తున్నాను. మనకి ఇంకా వాచ్ టైం లేదు ఫ్రెండ్స్. మీరు కొంచెం మన వీడియోస్ మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే మన ఛానల్కి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి కదా ఫ్రెండ్స్, మీరు ఇది అలా ఆలోచించండి. మన ఛానల్లో ప్రతి వీడియో ఎడ్యుకేషన్ పరంగా ఉండదు, కొన్ని సినిమా పరంగా చేసాము, కొన్ని చూసుకోకుండా క్రికెట్ స్కోర్స్ పెట్టాము సబ్స్క్రైబర్స్ కోసమని. ఇప్పుడు ఈ ఆలోచన లేదు, ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే చేస్తాము. అన్ని నోటిఫికేషన్లు జాబ్ సంబంధించినవి అన్నీ ఉంటాయి.
మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని తెలుగు ఎగ్జామ్ వాళ్ళు యూట్యూబ్ టీమ్ ఆల్వేస్ ఆశిస్తుంది. దీంట్లో లేదు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇండియా హోస్ 90th మీటింగ్ ఆఫ్ సిఎస్ఓ మినిస్టర్స్ ఆఫ్ ఫారిన్ ఎకానమీ. ఇండియా అనేది 19th మీటింగ్ కండక్ట్ చేస్తుందంట. ఎవరిది? ఎస్ఎఫ్ఓ కాదు, సారీ, ఎస్సీఓ మినిస్టర్స్ ఆఫ్ ఫారిన్ ఎకానమీ. నెక్స్ట్ బిట్ వచ్చేసి జె వెంకట్రాము 6th జె వెంకట్రాము అపాయింటెడ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్, అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్. ఇందాకే చెప్పాను, ఈ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అని స్థాపించింది నరేంద్ర మోడీ గారు 2018లో. 2018లో నరేంద్ర మోడీ గారు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ని స్థాపించారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 8th క్వశ్చన్. నీలేష్ షా రీఎలెక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఏఎంఎఫ్ఐ. ఏఎంఎఫ్ఐ అంటే ఒక్క నిమిషం. ఏఎంఎఫ్ఐ అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. మ్యూచువల్ ఫండ్స్కి ఆయన రీఎలెక్టెడ్ అయ్యారంట. మళ్ళీ ఏఎంఎఫ్ఎఫ్ఐ అనే సంస్థకి ఆయన మళ్ళీ రీఎలెక్టెడ్ అయ్యారు. ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్టే, రాసుకోండి. వాయిస్ పోతుంది, ఇంతసేపు మాట్లాడుతున్నాం కదా, ఏమనుకోవద్దు. వాయిస్ మీకు చిన్నగా అనిపిస్తే ఏమనుకోవద్దు. మీరు కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సౌండ్ పెట్టుకుంటే మీకు క్లారిటీగా అనిపిస్తుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి దీంట్లో అయింది. October 30th బిట్ ఇది. ఐటీ కాన్పూర్ ఏఎస్ఐ సైన్స్ ఎంఓయు విత్ ఇటాలియన్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ మూమెంట్స్. ఇది ఇంపార్టెంట్, రాసుకోండి. ఐఐటి కాన్పూర్. ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడైనా విన్నారా పేరు? ఇది October 30th. ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ టు బీ ప్లేడ్ ఇన్ ఇండోర్లో ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ అంటే పీపీఎల్ జరుగుతుందంట, ఐపీఎల్ కాదు ఇది. మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి భోపాల్. మధ్యప్రదేశ్ గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్. ఇంకంతే ఫ్రెండ్స్. చీఫ్ మినిస్టర్ వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ మీకు తెలిసిందే కదా, సీఎం. వన్ డే సీఎం కాదు, సీఎం. నెక్స్ట్ వచ్చేసి సిఇఓ ఆఫ్ అసోసియేషన్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్స్ సిఇఓ వచ్చేసి అసోసియేషన్ మెంబర్ ఎస్ వెంకటేష్ అంట. నెక్స్ట్ వచ్చేసి నేను వీటి వరకు ఇక్కడతో చూపిస్తున్నాను. మీరు కొంచెం ఇక్కడి నుంచి రాసుకోండి. నేను కొంచెం సేపు ఆపుతున్నాను వాయిస్ అనేది. ఇక్కడి నుంచి రాసుకోండి, ఇక్కడ రాసుకోండి, వాయిస్ ఆపుతున్నాను.
రాసుకున్నారు కదా. సిఇఓ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వచ్చేసి, ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ సిఇఓ వచ్చేసి ఎస్ వెంకటేష్ అంట. 9th బిట్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ లాంచెస్ స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ ఆన్ October 23rd. తమిళనాడు అంటే మనకు జయలలిత గుర్తు రావాలి, ఇంకా అట్లా ఉండాలి మీరు. 10th బిట్ వచ్చేసి గుజరాత్ గవర్నమెంట్ టు లాంచ్ డిజిటల్ సేవా సేతు ప్రోగ్రామ్ ఆన్ October 8th. గుజరాత్ గవర్నమెంట్ అనేది డిజిటల్ సేవా సేతు ప్రోగ్రామ్ను అక్టోబర్లో లాంచ్ చేసిందంట. సౌరవ్ గంగూలీ బ్రాండ్ అంబాసిడర్. మనం ఇంకా అపాయింట్మెంట్స్, బ్రాండ్ అంబాసిడర్ వీడియో చేసాము, అంబాసిడర్స్ వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. మనం అన్నీ పనికి వచ్చేయండి చేసేది, ఏది పనికి మాలింది ఉండదు ఇక్కడ. పిఎం నరేంద్ర మోడీ జీ ఇనాగ్రేట్స్ 4th edition ఆఫ్ ఇండియా ఎనర్జీ ఫార్మ్ ఆన్ October 29. నెక్స్ట్ వచ్చేసి కేరళ బికమ్స్ ద స్టేట్ టు ఫిక్స్. కేరళ అనేది Kerala becomes the first state to fix floor price for vegetables. Floor price for vegetables. Kerala becomes the first state to fix floor price for vegetables. Vegetables ki floor price ni Kerala ప్రిపేర్ చేస్తుందంట. పిఎం మోడీ లాంచెస్, ప్రిపేర్ కాదు, ఒకసారి మళ్ళీ చెప్తాను బిట్. కేరళ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఫిక్స్ ఫ్లోర్ ప్రైస్ ఫర్ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్కి ఫ్లోర్ ప్రైస్ పెట్టిన మొదటి రాష్ట్రం ఏదంటే కేరళ. పిఎం మోడీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ సీ ప్లేన్ సర్వీస్ ఇన్ గుజరాత్. ఇండియాస్ ఫస్ట్ సీ ప్లేన్ సర్వీస్ అంట గుజరాత్లో పిఎం మోడీ గారు లాంచ్ చేశారంట. హెచ్డిఎఫ్సి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమ్, ఇంకోటి వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారిలో ఆదిత్య ప్యూరి అనేవారు చచ్చిపోయారంట, అంటే రిటైర్ అయ్యారంట. చచ్చిపోయారన్నాను, క్షమించాలి మీరు, రిటైర్ అయ్యారంట. నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. ఇది సెకండ్ టైం కాబట్టి ఏమనుకోవద్దు. ఐసిఐసిఐ బ్యాంక్ షూట్స్ డౌన్ ఆపరేషన్స్ ఇన్ శ్రీలంకలో డౌన్ ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ అన్నీ షట్ డౌన్ చేశారంట. అంటే ఆ బ్యాంక్ అనేది ఇంకా శ్రీలంకలో ఓపెన్ చేయరని అర్థం చేసుకోవాలి మీరు. తర్వాత వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి కమ్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి సందీప్ బిక్షి. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ చైర్మన్ వచ్చేసి లీ కిన్ హీ పాసెస్ అవే. ఈ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, నేను కూడా పలకడానికి ఎంతో అవస్థలు పడుతున్నాను, మీరు ఆలోచించాలి. సామ్సంగ్ చైర్మన్ అనేవారు చచ్చిపోయారంట. ఇది చాలా బాధాకరమైన వార్త, అనుకోనొద్దు. ఎందుకు చచ్చిపోయారు ఇలాంటి ఆలోచించాలి. అసలు చైర్మన్ ఎప్పటి నుంచి ఎప్పుడు స్థాపించారో ఇలాంటివి కనుక్కోవాలి. నేనంటే చెప్పలేదు, మీరైతే కనుక్కోవాలి. 18th బిట్ వచ్చేసి ఐఏఎఫ్స్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ వచ్చేసి విజయలక్ష్మి రమాన్ పాసెస్ అవి. ఐఏఎఫ్స్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ విజయలక్ష్మి రామన్ వచ్చేసి పాసెస్ అయ్యారంట, అంటే చచ్చిపోయారంట పాపం. 19th బిట్ వచ్చేసి నోకియా సెలెక్టెడ్ బై నాసా టు బిల్డ్ 4G లైట్ మొబైల్ నెట్వర్క్ ఆన్ మూన్. మొబైల్ నెట్వర్క్ మూన్లో కూడా ఉండాలని నోకియా సెలెక్టెడ్ బై నాసా నోకియాని సెలెక్ట్ చేసిందంట. అంతే అండి, నాకు నేను క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా అక్టోబర్స్ ఇంపార్టెంట్ డేస్కి వద్దాం. ఇంపార్టెంట్ డేస్ అండ్ ఇట్స్ థీమ్స్ వీటికి వద్దాం. వీటికి వచ్చే ముందు నేను ఒకటే చెప్తాను, ఇవి కూడా మీరు క్లారిటీగా రాసుకోండి. ఎందుకంటే ప్రతి బిట్ బాగా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు అడుగుతారో ఏ బిట్ అడుగుతారో తెలియదు, అడిగినప్పుడు మనం అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ అంటే ఏది పడితే అది రాయకూడదు. లేకపోతే ఇది ఉంటుంది చూడండి, ఏదో అంటారు, అది సరిగ్గా గుర్తు రావట్లేదు. లాటరీ లేకూడదు. లాటరీ వేస్తే మీ బతుకు లాటరీ అయిపోద్ది. ఇంకా అందుకే ఏది పెట్టినా 4 సార్లు
4 సార్లు ఆలోచించండి. అంటే కరెక్ట్ పెడుతున్నామా లేదా, చదివామా లేదా ఆలోచించుకోండి. ఇది ఇట్లా చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కారణం ఏంటంటే మీరు చూస్తున్నారు, అందుకే నేను ఇటు వదిలేసాను. చూస్తూనే ఉండండి. మీరు తెలుగు ఎగ్జామ్ వాళ్ళు యూట్యూబ్ టీమ్ని ఫాలో చేయండి, ఎఫ్బీలో ఫాలో చేయండి. ఊరిక మీరు తెలుగు ఎగ్జామ్ వాళ్ళు అని కొట్టండి, మీకు ఖచ్చితంగా తెలుగు ఎగ్జామ్ వాళ్ళు గ్రూప్ అనేది మీకు కనిపిస్తుంది. తెలుగు ఎగ్జామ్ వరల్డ్ కొడితే మీకు స్టార్టింగ్లోనే వస్తుంది. 6 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్, ఇంకా చాలామంది పెరగాలని మా సంస్థ ఆశిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాను. అక్టోబర్ 1 అంటే ప్రతి డేకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషాలిటీ తెలిసినప్పుడే మనం స్పెషల్ పర్సన్స్ అవుతాం. అక్టోబర్ 1 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అంటే ఒక ఓల్డర్ పర్సన్స్కి కూడా ఒక డే ఇచ్చారు. అంటే వరల్డ్ వైడ్గా ఓల్డర్ పర్సన్స్ ఒక వాళ్ళకి గుర్తుగా ఒక డే ఇచ్చారు అనుకోవచ్చు మీరు, లేకపోతే ఒక డేగా గుర్తుపెట్టుకోండి. ఎలా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే ఇలా ఒక డేగా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్లో థీమ్స్ అడగకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో ఇది చూడండి. నెక్స్ట్ థీమ్ వచ్చేసి పాండమిక్స్ డూ దే చేంజ్ హౌ వీ అడ్రస్ ఏజ్ అండ్ ఏజ్. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 5 వరల్డ్ టీచర్స్ డే. అదేందబ్బా వీళ్ళు అక్టోబర్ 2 చెప్పలేదు, అక్టోబర్ 3 చెప్పలేదు, అక్టోబర్ 4 చెప్పలేదు అనుకుంటారు మీరు. నేను ఎందుకు చెప్పలేదంటే దానికి ఒక కారణం ఉంది. నేను థీమ్స్ ఉన్న వాటి వరకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క డే స్పెషాలిటీ, ఏ డేకి అయితే ఏ స్పెషాలిటీ ఉంటుందో ఆ స్పెషాలిటీ యొక్క డేని నేను మీతో డిస్కస్ చేస్తాను, ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 5 వరల్డ్ టీచర్స్ డే. వరల్డ్ టీచర్స్ డే అక్టోబర్ 5. ఇండియన్ టీచర్స్ డే వచ్చేసి సెప్టెంబర్ 5 టీచర్స్ డే. థీమ్ వచ్చేసి టీచర్స్ లీడింగ్ ఇన్ క్రీసెస్ అంటే కష్టకాలంలో టీచర్లు మనం నడిపిస్తారు, వాళ్ళు మన ఫ్యూచర్ని ఇమాజిన్ చేస్తారు. రీఇమాజినింగ్ ది ఫ్యూచర్, ఇది టీచర్స్ యొక్క గొప్పతనం. టీచర్స్ డే ఎవరికి గుర్తుగా ఇండియాలో జరుపుకుంటారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తుగా ఇండియాలో జరుపుకుంటారు, అందరికి తెలిసిందే. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలని ఇంత చెప్తున్నాను. ఈ సోది సుత్త అనుకోవద్దు, ఇట్లా అనుకుంటే నేనేం చేయలేను. మళ్ళీ చెప్తున్నాను, అక్టోబర్ 5 వచ్చేసి వరల్డ్ టీచర్స్ డే. థీమ్ వచ్చేసి టీచర్స్ లీడింగ్ ఇన్ క్రీసెస్, రీఇమాజినింగ్ ద ఫ్యూచర్. అక్టోబర్ 4 వచ్చేసి వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే. వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే. అక్టోబర్ 4 వచ్చేసి వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే. వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే. థీమ్ వచ్చేసి సస్టైనింగ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. సస్టైనింగ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. అక్టోబర్ 6 వచ్చేసి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైడ్ అని చెప్పాను, సారీ క్షమించాలి. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వైల్డ్ అంటే మీకు తెలిసిందే, వైల్డ్ యానిమల్స్ తెలిసిందే మీకు. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఈ థీమ్ కూడా సేమే. 4th అక్టోబర్ థీమే ఏది ఉంటుందో 6th అక్టోబర్ థీమ్ కూడా అదే ఉంది, గమనించాలి మీరు. ఇక్కడ ఇంక రావట్లేదు, ఏమనుకోవద్దు, అంతే. నెక్స్ట్ వచ్చేసి మీకు హెడర్తో మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను. అక్టోబర్ 11 అంటే అక్టోబర్ 10 వచ్చేసి వరల్డ్ మెంటల్ హెల్త్ డే. వరల్డ్ మెంటల్ హెల్త్ డే థీమ్ వచ్చేసి మెంటల్ హెల్త్ ఫర్ ఆల్, గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్, గ్రేటర్ యాక్సెస్. మెంటల్ హెల్త్ ఫర్ ఆల్, గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్, గ్రేటర్ యాక్సెస్.
అక్టోబర్ 10th అంటే వరల్డ్ మెంటల్ హెల్త్ డే. సారీ ఫర్ ద గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మైక్ పని చేయట్లేదు. వరల్డ్ మెంటల్ హెల్త్ డే. థీమ్ వచ్చేసి మెంటల్ హెల్త్ ఫర్ ఆల్, గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్, గ్రేటర్ యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి థీమ్ నేను హైలైట్ చేస్తాను చూడండి. హైలైట్ చేశాను, రాసుకోండి. ఇది రాసుకున్న తర్వాత చెప్పండి. మీరు ఎట్లా చెప్తారు, వీడియో చూస్తున్నారు కదా, సారీ. అక్టోబర్ 10th అంటే వరల్డ్ మెంటల్ హెల్త్ డే. థీమ్ వచ్చేసి మెంటల్ హెల్త్ ఫర్ ఆల్, గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్, గ్రేటర్ యాక్సెస్. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. ఇంటర్నేషనల్ ఒక డే ఇచ్చారు గర్ల్ చైల్డ్కి కూడా. ఒక్క నిమిషం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ వచ్చేసి అక్టోబర్ 11. అక్టోబర్ 11న మనము ఇది జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అంటే ఆడపిల్లలకు కూడా విద్యా హక్కు ఉందని మనం ఈ డేతో మనం నిరూపిస్తున్నాం. మీకు ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని నేను ఇలాంటి కాంపిటీషన్లు పెట్టిన. ఎలా ఎందుకంటే అలా పెట్టేవాళ్ళు వేస్ట్ యాదవులు, అంటే వేస్ట్ కాళ్ళు అని చెప్పను, వేస్ట్ ఫెలోస్ అని. థీమ్ వచ్చేసి మై వాయిస్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్. ఎప్పుడైనా కానీ అబ్బాయికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో, రెస్పెక్ట్ అంటే ఎంత ఎడ్యుకేషన్ ఇస్తున్నామో, అమ్మాయికి కూడా అలాంటి రెస్పెక్ట్, అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. అక్టోబర్ 12 వచ్చేసి వరల్డ్ అథ్లెటిక్స్ డే. అథ్లెటిక్స్ డే వచ్చేసి అక్టోబర్ 12న జరుపుకుంటారంట. టైం టు వర్క్ అంట, థీమ్ అంట టైం టు వర్క్. మనం కూడా సమయాన్ని బట్టి మన పని ఉండాలి. యుఎన్ ఇంటర్నేషనల్ డే అక్టోబర్ 13 వచ్చేసి అంటే 13వ తారీఖున యుఎన్ ఇంటర్నేషనల్ డే ఫర్ నేషనల్ డిజాస్టర్ రిడక్షన్. థీమ్ వచ్చేసి డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్. ఒకసారి అది కూడా హైలైట్ చేస్తాను చూడండి. డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్. నెక్స్ట్ వచ్చేసి వీడియో చివరికి వచ్చాం అనుకోవద్దు, ఇంకా చాలా సినిమా ఉంది. ఈ సినిమాలో నేనేందబ్బా ఇడు కట్ చేస్తుండు, ఇలా వదులుతుండు, ఇలా అనుకోవద్దు. నేను ఇలా చేయడంలో ఒక కారణం ఉంది, ఎందుకంటే మీరు రాసుకుంటారు, ఇలా అర్థమవుతుందని మీకు. అక్టోబర్ 15 వచ్చేసి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. హ్యాండ్ వాషింగ్ డే వచ్చేసి ప్రపంచ హ్యాండ్ వాషింగ్ డే వచ్చేసి అక్టోబర్ 15. ఎట్టో ఈ కరోనా కాలంలో మనం రోజు చెప్తున్నాంలే, అక్టోబర్లోనే కాదు, ఆగస్టులో చేసాము, మేలో చేసాము, మార్చిలో చేసాము, ఏప్రిల్లో చేసాము, అన్నిట్లో చేసాంలే. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అక్టోబర్ 15.
దీన్ని హైలైట్ చేస్తున్నాను చూడండి. సారీ, కిందది కూడా హైలైట్ అయింది, థీమ్ కూడా మీకు చూపించాలన్నా. అది థీమ్ రాసుకోండి, సేవ్స్ లైఫ్స్ క్లీన్ యువర్ హ్యాండ్స్. అక్టోబర్ 20th వచ్చేసి వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. అంటే స్టాటిస్టిక్స్ డే అంటే ఏంటిది? కనెక్టింగ్ ద వరల్డ్ విత్ డేటా అండ్ వీ కెన్ ట్రస్ట్ విత్ ట్రూత్. ప్రపంచాన్ని డేటాతో, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక డేటాతో ప్రపంచాన్ని కలుపుతారంట. ఆ డేటా తర్వాత వచ్చేసి ఒక ట్యాగ్ లైన్, వీ కెన్ ట్రస్ట్. ఆ డేటా అనేది మనుషుల్ని కలుపుతుందని మేము ఆశిస్తున్నాం అని వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అనేది చెప్పుతుంది. అంటే ఇప్పుడు ఇంత స్టాటిస్టిక్స్గా ఇంత మెజర్మెంట్స్ ఉన్నాయి అని కరెక్ట్గా మనం చెప్పుకోవాలంటే స్టాటిస్టిక్స్ తీస్తారు. అలాగా నేను మీకు ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చాలా లెంతీగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఇంత లెంతీగా తీయడం ఏంటంటే వాచ్ టైం టార్గెట్ అనుకోవద్దు, అది మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. నెక్స్ట్ వచ్చేసి ఎంతసేపు తీసామబ్బా, అంతే ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మనం వీడియో చివరికి వచ్చేసాము. మనం 3:00 అనుకుంటా స్టార్ట్ చేసింది ఈ వీడియో. ఈరోజు చాలా తొందరగా ముగించినట్టుంది. ఈరోజు ఇంత పెద్ద వీడియో ఎప్పుడు తీయలేదు మనము. ఒకసారి మొత్తం ఫస్ట్ కానీ చెప్తాను. వేరే బుక్లో ప్రిపేర్ చేశాను, ఆ బుక్ మీకు చెప్పట్లేదు ఎందుకంటే నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా అనుకోవద్దు. అక్టోబర్ 1 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ గురించి మనం చెప్పేశాము, అది దీంట్లోనే చూడండి. ఇంకొక అక్టోబర్ 1 వచ్చేసి ఇంటర్నేషనల్ కాఫీ డే, అది కూడా చెప్పేశాను, దీంట్లో ఉంది చూడండి. దీంట్లో లేదు అది, సారీ. అక్టోబర్ 1 ఇంటర్నేషనల్ కాఫీ డే ఉంటుంది, ఇంటర్నేషనల్ వెజిటేరియన్ డే కూడా ఉంటుంది. ఇంటర్నేషనల్ వెజిటేరియన్ డే, ఇంటర్నేషనల్ కాఫీ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ వచ్చేసి అక్టోబర్ 1 ఉంటుందంట. అక్టోబర్ 2 వచ్చేసి గాంధీ జయంతి అక్టోబర్ 2. గాంధీ గారి జయంతి వచ్చేసి అక్టోబర్ 2. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వయోలెన్స్. ఈ డే గురించి మనం కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. చిన్నప్పుడు గాంధీ జయంతి అంటే బొరుగులు కారాలు ఇచ్చి గాంధీ జయంతి అన్నారు, కానీ దాని గురించి ఏం చెప్పలేదు. తర్వాత తెలుసుకున్న కొద్దీ నాకేమర్థమైందంటే, గాంధీ గారు లేకపోతే ఇంకా మనం బ్రిటిషర్స్ దగ్గరే బానిసలుగా బతికేవాళ్ళం. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. గాంధీ గారి తొక్కలతో అయిందని నేను చెప్పలేను. ఇంకా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, నెహ్రూ ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. స్వరాజ్యం నా హక్కు, ఇది స్లోగన్. ఒకసారి మనం గాంధీ జయంతి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అక్టోబర్ 2 వచ్చేసి గాంధీ జయంతి. సబర్మతి ఆశ్రమం గుజరాత్లో ఉంది, అందరికి తెలిసిందే. గాంధీ ఘాట్ వచ్చేసి మీకు తెలిసింది ఎక్కడుందో, అది ఢిల్లీలో ఉంది అనుకుంటున్నాను నేనైతే. అంత క్లారిటీగా తెలుసు, కొంచెం గుర్తులేదు. ఇంకోటి వచ్చేసి అక్టోబర్ 2లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వయోలెన్స్ అంటారు దాన్ని. అక్టోబర్ 3 వచ్చేసి జర్మన్ యూనిటీ డే వచ్చేసి అక్టోబర్ 3. అక్టోబర్ 4 వచ్చేసి వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే, అది కూడా మనం చెప్పాము. అక్టోబర్ 4 వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే చెప్పాము. తర్వాత వచ్చేసి అక్టోబర్ 5 వచ్చేసి వరల్డ్ టీచర్స్ డే వచ్చేసి అక్టోబర్ 5. యానిమల్ వెల్ఫేర్ డే అక్టోబర్ 4. అక్టోబర్ 8 వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ 8. ఇది బాగా ఇంపార్టెంట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 8 జరుపుకుంటారు. అక్టోబర్ 5 గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం, టీచర్స్ డే గురించి. ఇప్పుడు టీచర్ అనేవాళ్ళు అజ్ఞానిని జ్ఞానిగా మారుస్తారు. ఈ ట్యాగ్ నేను బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు కొంచెం అర్థమైతే మీరు ఎప్పటికీ టీచర్కి ఎదురు మాట్లాడరు. టీచర్ని ఎంతో రెస్పెక్ట్ ఇస్తారని అర్థం. నేను ఆ మాటలు అలా చెప్పాను.
అక్టోబర్ 9th వచ్చేసి వరల్డ్ పోస్టల్ డే. వరల్డ్ పోస్టల్ డే వచ్చేసి అక్టోబర్ 9th జరుపుకుంటారు. వరల్డ్ పోస్ట్ ఆఫీస్ డే వచ్చేసి అక్టోబర్ 9th. పోస్టల్ డే అన్నా పోస్ట్ ఆఫీస్ డే అన్నా ఒకటే, అంతే అది. అక్టోబర్ 10th వచ్చేసి వరల్డ్ మెంటల్ హెల్త్ డే. వరల్డ్ మెంటల్ హెల్త్ డే వచ్చేసి అక్టోబర్ 10. అక్టోబర్ 11 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. వరల్డ్ హెల్త్ డే వచ్చేసి అక్టోబర్ 10th. వరల్డ్ హెల్త్ డే వచ్చేసి మెంటల్ హెల్త్ డే వచ్చేసి అక్టోబర్ 10th. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 11th వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్. గర్ల్ చైల్డ్ ఇంటర్నేషనల్ డే ఎప్పుడంటే అక్టోబర్ 11. అక్టోబర్ 13 వచ్చేసి వరల్డ్ క్లైమేటీ కంట్రోల్ డే. వరల్డ్ క్లైమేటీ కంట్రోల్ డే వచ్చేసి అక్టోబర్ 13. ఆర్ యుఎన్ ఇంటర్నేషనల్ డే ఫర్ నేషనల్ డిజాస్టర్ రిడక్షన్. నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డే వచ్చేసి అక్టోబర్ 13. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 14th వచ్చేసి వరల్డ్ స్టాండర్డ్స్ డే. వరల్డ్ స్టాండర్డ్స్ డే అనేది అక్టోబర్ 13న జరుపుకుంటాం మనం. అక్టోబర్ 13న జరుపుకుంటాము. అక్టోబర్ 14 క్షమించాలి. అక్టోబర్ 14 వచ్చేసి వరల్డ్ స్టాండర్డ్స్ డే. అక్టోబర్ 15th వచ్చేసి వరల్డ్, మనం చూసాం కదా, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. 15th ఇంకోటి ఉంది, వరల్డ్ వైట్ కేన్ డే. వరల్డ్ వైట్ కేన్ డే, వరల్డ్ స్టూడెంట్స్ డే. ఈ రెండు ఉన్నాయి. అక్టోబర్ 15 3 ఉన్నాయి మొత్తం వచ్చేసి. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఒకటి, వరల్డ్ వైట్ కేన్ డే ఒకటి, వరల్డ్ స్టూడెంట్స్ డే ఒకటి. అక్టోబర్ 16th వచ్చేసి వరల్డ్ ఫుడ్ డే. వరల్డ్ ఫుడ్ డే వచ్చేసి అక్టోబర్ 16th అంట. అక్టోబర్ 17th వచ్చేసి ఇంటర్నేషనల్ పావర్టీ ఇరాడికేషన్ డే. ఎరాడికేషన్ డే వచ్చేసి అక్టోబర్ 17th, ఇంటర్నేషనల్ పావర్టీ ఎరాడికేషన్ డే. అక్టోబర్ 24th వచ్చేసి యునైటెడ్ నేషన్స్ డే. అక్టోబర్ 24th వచ్చేసి యునైటెడ్ నేషన్స్ డే. అక్టోబర్ 24th ఇంకో డే ఉంది, ఆ డేలోనే స్పెషల్ వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే. వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే. డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే అక్టోబర్ 24th. అక్టోబర్ 38th వచ్చేసి, అంటే 30 వచ్చేసి వరల్డ్ థ్రిఫ్ట్ డే. వరల్డ్ థ్రిఫ్ట్ డే వచ్చేసి అక్టోబర్ 30. అక్టోబర్ 31 వచ్చేసి రాష్ట్రీయ ఏకతా దివస్. రాష్ట్రీయ ఏకతా దివస్ వచ్చేసి ఎప్పుడు జరుపుకుంటారంటే, రాష్ట్రీయ ఏకతా దివస్ వచ్చేసి ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 31. ఇది బాగా ఇంపార్టెంట్. అక్టోబర్ చివరి తేదీ స్పెషల్ ఏదంటే ఏకతా దివస్. ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఆ డే స్పెషల్ చూసుకొని వెళ్ళాలి. 31 అక్టోబర్ మీరు బ్యాంక్ ఎగ్జామ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, పీఓకి ఇంటర్వ్యూకి, ఎస్బీఐ పీఓ ఇంటర్వ్యూకి వెళ్ళారు మీరు, అంటే మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయారు, మీకు 31 వెళ్ళారు. ఈ డే స్పెషల్ ఏంటంటే మీరు చెప్పకపోతే మీకు ఇది కూడా తెలియదు అనుకుంటారు, అందుకే మీరు ఆ డే స్పెషల్ ఏంది, రాష్ట్రీయ ఏకతా దివస్, నేషనల్ యూనిటీ డే. ఇలాగ మీరు ఏ డే మీకు ఇంటర్వ్యూ ఉన్నా, ఏ డే మీరు ఎగ్జామ్, అంటే ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయితే వాటికి ముందు స్పెషాలిటీ డేస్ ఏమిటి ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్సే మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. అక్టోబర్ 15th వచ్చేసి ప్రెగ్నెన్సీ ఇన్ఫాంట్ లాస్ రిమెంబరెన్స్ డే. ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫాంట్ లాస్ రిమెంబరెన్స్ డే 15th. ఇలాగ నేను డే స్పెషల్ చెప్పేశాను, మీకు కరెంట్ అఫైర్స్ చెప్పేశాను, ఇంకోటి వచ్చేసి కరెంట్ అఫైర్స్ ప్లస్ డేస్, ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క థీమ్స్ కూడా చెప్పేశాను. ఒకసారి నీట్గా రాసుకోండి. ఫస్ట్ నేను మొత్తం చిన్నది చేస్తున్నాను, రాసుకోండి. ఇప్పుడు టైం 4:17 అవుతుంది, 4:30. ఫస్ట్ ఇది రాసుకోండి.
ఇది రాసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ ఫ్రెండ్స్ నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని అడిగేది ఏమీ ఉండదు. మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ అయినా ఉండాలి. మీ సపోర్ట్తో మనం ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టాలి. ఇదే నేను ఆశిస్తున్నాను. మీరు ఇలానే హెల్ప్ చేస్తూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో అయిపోలేదు, ఇంకా నేను చాలా చూపిస్తాను. వాల్యూమ్ ఆపుతున్నాను.
అంతే ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్టోబర్ కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఒక 19 చెప్పానని ఇక్కడ మీకు కనిపిస్తుంది. 19 కాదు, ఎక్కువే చెప్పాను. మీరు ఎవరైనా లాస్ట్లో చూసే వాళ్ళు ఉంటే వీడియోని ఒకసారి ఫ్రంట్ నుంచి కూడా చూడండి. నేనేం చెప్పానో క్లారిటీగా అర్థమైద్ది. ఈ టిక్స్ ఎందుకు ఇలా ఇచ్చానంటే, మొత్తం ఎల్లో కవరింగ్స్ ఎందుకు ఇచ్చానంటే మీకు మొత్తం కంటే క్లారిటీ కనపడడం కోసం నేను అలా ఇచ్చాను. మీరైతే ఏమనుకోవద్దు. ఇంకా క్లారిటీగా మీరు చూడాలనుకుంటే మీరు ఇంకా కింది వరకు చూపిస్తాను, ఒక నిమిషం. ఇంకోటి వచ్చేసి మనం ఈ ఛానల్లో ప్రతి ఒక్కటి చూపిస్తున్నాం. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతే ఫ్రెండ్స్, ఒకసారి టాప్ నుంచి పోవడం వరకు నీట్గా చూపిస్తాను. కరెంట్ అఫైర్స్ ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనకు మెయిన్ అనిపించినవి చూపించాను. అంతే ఫ్రెండ్స్, దాదాపుగా అన్నీ చూపించాము. మనం ఓల్డర్ పర్సన్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ చూపించాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఇంకా ఎన్టీపీసీ సైన్స్ ఇలాంటివి కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియో అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక నిమిషం, కలర్ మారింది, కలర్ మార్చేదో చేశాను. ఇంకోటి వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం.